హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు కారంని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఒక ప్యాన్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి, అలాగే కారానికి సరిపడా ఎండుమిరపకాయను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి అనేది బాగా ఫ్రై అయ్యి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని మొత్తాన్ని మనం మిక్సీ జార్‌లోకి అయితే తీసుకుందాము. ఇందులో మనం ఆనియన్స్‌ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఇప్పుడు మనం టొమాటోస్‌ని కూడా ఫ్రై చేసుకుందాము. నేనైతే పెద్ద టమాటా కాబట్టి ఒకటి తీసుకున్నాను. లేదంటే మీరు ఒక 2-3 తీసుకోండి మీడియం సైజ్‌వైతే. ఈ టమాటో కూడా బాగా మగ్గిపోయింది చూసారు కదా! దీన్ని మొత్తాన్ని ఒక మిక్సీ జార్‌లోకైతే తీసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మనం తాలింపయితే పెట్టుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే కరివేపాకును కూడా వేసి మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్‌ని కూడా ఇందులోకి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అది ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పెనం మీద పల్చగా దోస అనేది వేసుకొని అందులో కొద్దిగా కారం అలాగే పైనుంచి ఘీ గాని, ఆయిల్ గాని వేసుకొని మొత్తాన్ని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే నెల్లూరు కారం దోస అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.